హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది నల్ల నువ్వుల లడ్డు గురించి. దీనికి కావాల్సినవి నల్ల నువ్వులు, డేట్స్, పల్లీలు. డేట్స్ బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. నల్ల నువ్వులలో తెల్ల నువ్వుల కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఇలా నువ్వుల లడ్డు చేసుకొని వారానికి 2 సార్లు తినడం వలన రక్తం పడుతుంది. స్త్రీలలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదా, దానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నల్ల నువ్వులు వేసుకోవాలి. అవి మనం వేయించుకోవాలి. చిట్ చిట్ అని సౌండ్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు. దాంట్లోనే పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 కలిపి మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి. మనకు వేగినాక తెలుస్తుంది. డేట్స్ గింజలు తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలి. దాని లోపల గింజలు ఉంటాయి. ఇవి పచ్చి డేట్స్. ఇందాక వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పెద్ద ప్లేట్లోకి తీసుకుంటేనే బెటర్, తొందరగా చల్లారుతాయి. నా దగ్గర చిన్న ఫ్యాన్ ఉంది, దాంతో చల్లారబెట్టుకున్నాను. చల్లగా అయిన తర్వాత ఈ నువ్వులు, పల్లీలు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి, మిక్సీ పట్టుకోవడానికి. దీనిలోకి డేట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గర్ల్స్కి పీరియడ్స్ వస్తుంది కదా, ఆ టైంలో నడుము నొప్పి వస్తుంది కదా, ఇవి వారానికి 2 సార్లు ఇలా తినడం వలన మనకి హెల్ప్ అవుతుంది నడుము నొప్పి రాకుండా. నువ్వులలో ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. B1, B3, B6 విటమిన్లు ఉంటాయి. హై బీపీ ఉన్న వాళ్ళు తింటే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. చలికాలంలో కూడా మనకు వేడిగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి ఇలా నువ్వులు తినడం వలన. హాస్పిటల్స్కి వెళ్ళడం బదులు ఇలా కాళ్ళు నొప్పి, చెయ్యి నొప్పులు వచ్చినప్పుడు నువ్వుల లడ్డు చేసుకొని తినండి. ఖర్జూరాల బదులు బెల్లం కూడా తీసుకోవచ్చు, కాకపోతే నాకు ఖర్జూరంతోనే ఇష్టం. సో నేను అందుకని ఇదే తీసుకున్నా. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఖర్జూరంలో ఐరన్ కూడా ఉంటుంది. ఎముకలకి కూడా చాలా మంచిది. ఉక్కులాగా ఉంటాయి ఎముకలు. అప్పుడు మన పెద్దవాళ్ళు తినేవాళ్ళు ఇలానే చేసుకొని. ఇది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని ముద్దలుగా కట్టుకోవాలి మనం. దానికోసం దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా ఈ లడ్డులని పొద్దున అయినా సాయంత్రం అయినా రోజు 1 లేదా 2 తినాలి. వేడి చేస్తాయి ఈ లడ్డూలు. సో మనం అవి తిన్నప్పుడు వాటర్ ఎక్కువగా తాగాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ అవుతాయి. యూజ్ఫుల్ వీడియోసే పెడతాను.